తన గెలుపుకు సెంటిమెంటు అల్లూరు గ్రామమని, తాను నామినేషన్ వేసిన తర్వాత మొట్టమొదటిగా ఆనవాయితీ ప్రకారం అల్లూరు గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి ప్రజలతో సమావేశం నిర్వహించి ఆశీర్వాదం తీసుకుంటానని, నన్ను ఆరోసారి కూడా ఆశీర్వదించండి అంటూ ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉదయం ఒంగోలులో నామినేషన్ వేసిన అనంతరం సాయంత్రం వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి అల్లూరులోని ఆలయంలో పూజలు చేశారు. మండల ప్రజలు పూలమాలలు, శాలువాలతో సన్మానించి వారికి ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని కళామందిరంలో నిర్వహించిన సమావేశానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు వీరేపల్లి రామచంద్రారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బాలినేని ప్రసంగిస్తూ అల్లూరు గ్రామం అంటే వైఎస్ఆర్సీపీకి కంచుకోట అని అన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా తాను పోటీ చేసినప్పుడు ఈ నియోజకవర్గానికి ఈశాన్య మూలన ఉన్న అల్లూరు నుంచి ప్రచారం మొదలుపెట్టినట్టు తెలిపారు. అప్పటి నుంచి అల్లూరు గ్రామ ప్రజల ఆశీర్వాదం తీసుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ అభ్యర్థి దామచల జనార్దన్ దుర్మార్గంగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేయటం చూస్తున్నామని, ప్రజలంతా దీన్ని గుర్తించి ఓటుతో దామచల జనార్దన్కు బుద్ధి చెప్పాలని కోరారు. మళ్లీ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలంటే ఎంపీ, ఎమ్మెల్యే 2 ఓట్లు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రసంగిస్తూ మీ కుటుంబంలో సభ్యుడిగా ఉంటూ సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. బాలినేని నామినేషన్ విజయోత్సవంలా జరగటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాను ఒక పేద కుటుంబంలో జన్మించి వైఎస్ కుటుంబంతో 36 ఏళ్లుగా నమ్మకంగా పనిచేసి ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడలో నడుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెరుకూరి వీరరాఘవరావు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకారావు మాదిగ, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, మాజీ ఎంపీపీ వాయల మోహన్ రావు, మాజీ సర్పంచ్ దాచూరి గోపాలరెడ్డి, సర్పంచ్ నంబూరు సూర్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు మిట్టసాల శాంతారావు, నాయకులు పిచ్చిరెడ్డి, తాటిపై సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న. ఒంగోలు గడ్డ మీద నీకు సాటి ఎవరన్నా, వైసీపీ జెండా మళ్ళీ ఎగరేస్తాం చూడన్నా. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న. ఓహో 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 ఓహో. కమ్యూనిటీ భవనాలే మాకై నిర్మించి షాదీ ఖానాలెన్నో కట్టించను వాసన్న. మంచినీటి సమస్యలు తీర్చిన వాసన్న, మంచితనంలో నిన్ను మించిన మునగాడెవరన్నా. 25,000 ఇళ్ల పట్టాలను అందించి లబ్ధిదారులందరి మనసును గెలిచాడు వాసన్న. పోతురాజు కాలువను నిర్మించిన నీ ఘనత, పాత తరం కొత్త తరం మరువదు నిన్ను వాసన్న. నిరుపేదల మనసుల్లో అల్లూరు గ్రామం మేజర్ పంచాయతీ గత 35 సంవత్సరాల నుంచి ఫస్ట్ రాజమోహన్ రెడ్డి గారు ఎంపీగా, బత్తన బాలయ్య ఎమ్మెల్యేగా 1989 సంవత్సరంలో పోటీ చేసినప్పటి నుంచి ఆనవాయితీగా మా గ్రామం ఒంగోలు పట్టణానికి తూర్పున ఉన్నందువలన కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మెజార్టీ వచ్చే గ్రామం అయినందువల్ల మాది సెంటిమెంట్ గ్రామంగా బాలయ్య గారు నిర్ధారించి అప్పటి నుంచి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ ఎన్నికల నామినేషన్లు వేసే సందర్భంలో అల్లూరు గ్రామాన్ని సెంటిమెంట్ గ్రామంగా వారు ఎంపిక చేసుకొని గత 5-6 ఎలక్షన్ల నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అల్లూరు గ్రామం వచ్చి మొదటి రోజు అల్లూరు గ్రామం ప్రజలు ఆశీర్వాదం తీసుకొని పోతూ ఉన్నారు, గెలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కలవగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని అమలుపరిచి సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా, రైతు భరోసా కేంద్రం ద్వారా
విలేజ్ హెల్త్ క్లినిక్లు ప్రవేశపెట్టి మన గాంధీ కళల్ని నిజం చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. అదే పద్ధతిలో మా గ్రామంలో 2 సచివాలయాలు, 2 రైతు భరోసా కేంద్రాలు, 2 హెల్త్ క్లినిక్లు, ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాల ద్వారా జగన్మోహన్ రెడ్డి అమలు పరిచిన సంగతి మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కూడా ఈ ఊరు నుంచి ఉన్నారు. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళకున్నటువంటి ఛానల్స్ తోటి విపరీతమైనటువంటి దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు. మరి ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు జనంలోకి దూసుకెళ్తూ ఉంటే, ఎక్కడ బాగా భారీ పోయినసారి వచ్చిన దానికంటే కూడా భారీ ఎత్తు మెజారిటీ తోటి వచ్చి ఇంకా బాగా ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాడని చెప్పిన ఉద్దేశంతో ఏదో ఒక విధంగా ప్రజల్ని మభ్యపెట్టి ఒక కన్ఫ్యూజన్లో ప్రచారం మొదలుపెట్టారు. దయచేసి మీ అందరికీ చెప్తున్నాం, ఇవన్నీ కూడా నమ్మొద్దు. యూట్యూబ్లో వచ్చేటువంటి ఛానల్స్ వాళ్ళు పెట్టేటువంటి సర్వేలన్నీ కూడా దొంగ సర్వేలు అని చెప్పి మీరు గమనించుకోండి. ఎందుకు చెప్తున్నారంటే, ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కువ సర్వేలు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఎత్తున సంక్షేమ పథకాలు పెట్టి భారతదేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టినటువంటి ముఖ్యమంత్రి లేడు, రాడు కూడా. ఆ విషయాన్ని మీరు గమనించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ముఖ్యంగా ఆడవారికి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు సర్వేలో ముఖ్యంగా 100% ఆడవారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు, ఏ కులమైనా కూడా. మీరు గమనించుకోండి, 50% ఆల్రెడీ గెలిచేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ కూడా గమనించుకోండి. ఇకపోతే మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇది 6వసారి ఆయన ఆఖరి కోరిక. ఈ పథకాలన్నింటినీ కూడా చంద్రబాబు కుయుక్తులతోటి రద్దు చేయాలని గుంటకాడి నక్కలాగా చూస్తూ ఉన్నాడు. వాటన్నిటికి కూడా ప్రజలు మనం ముఖ్యంగా బలహీన వర్గాల వాళ్ళను మన ఈ ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర మనందరం కూడా వారికి అనుచరులుగా వారి నాయకత్వంలో మనం పనిచేయటం అంటే చాలా గొప్ప నేను భావిస్తూ ఉన్నాను. వారి తండ్రి గారినటువంటి కీర్తిశేషులు బాలినేని వెంకటేశ్వర రెడ్డి గారు ఈ అల్లూరు గ్రామంలో ఎంతోమంది అభ్యర్థులకి వారు ఆశీస్సిచ్చినటువంటి మహానుభావులు. వారి కుటుంబం బాలినేని వెంకటేశ్వర రెడ్డి గారు కానివ్వండి, శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ కుమారుడు పనీత్ రెడ్డి గారు కానివ్వండి, వారు ఎవరికి కూడా అపకారం చేసేటువంటి మనుషులు కాదు. ఎక్కడన్నా ఇన్నేళ్లలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం ఎవరికన్నా ఒక్క అపకారం చేశారంటే ప్రతిపక్షాలు కూడా చెప్పలేరు. వీలుంటే మేలు చేయటమే తప్ప ఆ కుటుంబానికి తెలీదు. అలాంటి కుటుంబాన్ని మనం నిలబెట్టుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో మరి 14లో 19లో ఎమ్మెల్యేగా ఉండి మరి అనేక పదవులు చేసి వారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక కష్టాలు పడ్డారు. నిజంగా వారిని మనం ఆదర్శం తీసుకోవాలా. అనేక సార్లు ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు. అయినా కూడా ధైర్యంగా ఎదుర్కొని వారి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినటువంటి అండదండల్ని మన ఒంగోలు పార్లమెంట్లో వారి యొక్క సేవల్ని మనం చేసుకునే దానికి వారికి కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికి కూడా ఈరోజు మీరు ఆదిత్యం ఇక్కడ అందరూ కూడా స్వాగతించి వారిని దీవించమని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ కంటే కూడా ఒక విజయోత్సవ సభలా కనపడతా ఉంది. ఇక్కడ ఇంత పెద్ద సభ పెద్దలిద్దరూ గెలిచి వచ్చినట్టుగా ఇక్కడ సభ జరుగుతున్నట్టు నేను అనుకుంటా ఉన్నా. రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లో ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికలు అబద్ధానికి నిజానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలు మాట ఇచ్చి మర్చిపోయేటువంటి మనిషికి మాట ఇస్తే మడపదప్పటువంటి ఒక వైఎస్ కుటుంబానికి దొరికినటువంటి ఎన్నికలే. 3650 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ఏదైతే చెప్పాడో అమర్చినటువంటి మనిషి యొక్క నిజాయితీకి దొరికినటువంటి ఎన్నికలు ఇవి. ఒక్కొక్క మాట అంటే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీకు న్యాయం చేశాను అనుకుంటే, మీకు మీ ఇంటి ముందుకి మీ గడపలో సంక్షేమం వచ్చిందంటే, మీ ఊర్లో అభివృద్ధి జరిగిందంటే, ఇవన్నీ నమ్మి వాస్తవం అనుకుంటేనే ఓట్లేనటువంటి ఒక నిజాయితీకి లూటర్థంగా ఉన్నటువంటి మనిషి ఎన్నికలు.
ఠాగూర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఏసీఎఫ్ అని చెప్పి ఒక లీడర్ ఆసుకు చెప్పని చెప్పి అందరూ వాళ్ళ మనుషులు మొత్తాన్ని కొడతా ఉంటారు. ఎంత కొట్టినా కూడా నిజం చెప్పరు. అప్పుడు సిఐ గారు అంటారు, ఎందుకయ్యా నిజం ఎవరు చెప్పలేదంటే ఒక మాట అంటాడు, ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో నాయకుల్ని ప్రజలు మాత్రం మోసం చేయలేటువంటి ప్రజలు మాత్రం నాయకుడు మోసం చేయని చెప్పేసి అంటాడు అక్కడ ఒక కానిస్టేబుల్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 2,70,000 కోట్ల రూపాయలు లబ్ధి పొందినటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేదలు, రైతులు మొత్తం లబ్ధి చేకూటువంటి మనమందరం నిజాయితీ పనులు అయితే మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ఎక్కడ అనగడం చెప్పి చేస్తా ఉన్నా. ఆనవాయితీగా మొట్టమొదటి మీటింగు అల్లూరు నుంచి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ కానీ ఆ కానీ మొదటి అక్షరం, అలాగే మనకు తూర్పు తీరంలో ఉన్నటువంటి మొదటి ఊరు ఇదే కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే గెలుపు తథ్యమని అందరం కూడా కోరుకుంటున్నాం. కాబట్టి మరి ఈ యొక్క ఊరికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి నాకు కూడా ఈ ఊరితో సంబంధం ఉంది కాబట్టి నేను అల్లూరు హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. అప్పటి నుంచి నేను పనిచేసిన 3 సంవత్సరాలు అయినప్పటికీ అప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ చిన్న మీటింగ్ జరిగినా కూడా ఖచ్చితంగా నన్ను ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఆప్యాయంగా మరి నన్ను ఇక్కడ పిలుచుకొని ఆహ్వానించేందుకు మరి వీరసిరెడ్డి గారికి అలాగే గ్రామస్తులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. పెద్దలు చాలా మాట్లాడారు. మనం ముఖ్యంగా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలి అని ఒక విషయం మీద ఒక 2 నిమిషాలు. మనము అధికారంలోనికి రాకముందు ప్రతి ఒక్కరు కూడా మరి మన ప్రకాశం జిల్లాకి మరి జగనన్న పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడి నుంచి అలాగే స్టేట్ అంతా 3,648 కిలోమీటర్లు తన పాదయాత్రలో ప్రతి ఒక్కరి యొక్క హృదయాన్ని చిన్న పెద్ద భేద బిక్కి తేడా లేకుండా, ఆడ మగ తేడా లేకుండా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని ప్రాంతాల వారు మరి వారిని ఎంతగానో ఆకట్టుకొని వారు జగనన్న ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తారు అని ఒకే ఒక నమ్మకంతో మనం అందరం ఓట్లేసి గెలిపించడం జరిగింది. దారుణంగా ఎలాంటి సందడి లేకుండా నిశ్శబ్దంగా వింటున్నందుకు ముందుగా మీ అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్న మన నాయకుడు, మన ఒంగోలు నియోజకవర్గ శాశ్వత ఎమ్మెల్యే, ఎందుకంటే 60 ఏళ్ళు వచ్చినాయి, 61 ఏళ్ళు ఏమొచ్చేసినాయి అంటే ఇప్పటికి 6వసారి ఇది. ఒకసారి మిస్ అయింది, లేదా 6 అయిపోయేది, ఇప్పుడు 7వ అయ్యేది, అది ఇప్పుడు 6 అంటే శాశ్వతమే కదా. జీవితంలో సగానికి పైన ఎమ్మెల్యే కదా. మనందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ మనమందరం కూడా ఆయన్ని ఎప్పుడు దీవిస్తూ ఆ బంధం అలాగనే వచ్చింది. అట్లాగే మాగొండ కుటుంబం కూడా ఈరోజు వేదిక మీద ఉండాలా అనివార్య కారణాల వల్ల వారు లేకపోయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకి మంచి అభ్యర్థిని ఇక్కడ పంపించడం జరిగింది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి పంపించాడంటే మనం అందరం అర్థం చేసుకోవాలి. ఎటువంటి మంచి వ్యక్తి అయితే ఇక్కడికి పంపించాడో మనం అందరినీ అర్థం చేసుకోవాలా. మనం అందరం కూడా మండలం ప్రజలందరం కూడా ఆయనకి మనం చక్కగా దీవిస్తే మనందరూ కూడా వాళ్ళు ఎల్లవేళలా మనం పోయినప్పుడల్లా మనకి పని చేయడానికి వీలుంటుంది. కరెంటు కానీ లేకుంటే ఎన్ఆర్జీఎస్ వర్కులు కానీ జలజీవన్ మిషన్లో వర్కులు కానీ ఏదైనా కూడా జగన్ గారి ప్రభుత్వంలో వాసు గారి ఆధ్వర్యంలో ఈ మండలం ఎంతో అభివృద్ధి చెందటం మనం కూడా చూసాం. ముఖ్యంగా మీ గ్రామంలో మీటింగ్ కాబట్టి మీ గ్రామాన్ని నుంచి నన్ను కూడా ఎంపీటీసీని చేసి నన్ను శాంతారావుని ఈ గ్రామాన్ని నుంచే ఎంపీటీసీ అయ్యి ఎంపీపీని అయ్యాను కాబట్టి మీ అందరికీ ఎంతో కొంత మేలు చేయాలా, పని చేయాలనే ఉద్దేశంతో వాసు గారిని అడిగి మీ గ్రామానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
అదేవిధంగా ప్రభుత్వం వారు ప్రజలకు, పేద ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి చేర్చడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ అభివృద్ధి, ఈ సంక్షేమ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో జరగాలంటే మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, అంటే ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దలిద్దరూ ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి గెలిపిస్తేనే ఈ పథకాలన్నీ ఉంటాయి. గెలిపించకపోతే మన గొయ్యి మనం దోవుకొని మన కర్మకు మనం అనుభవించి మనం మళ్ళా వాళ్ళ మోసాల్లో పడి అన్యాయం అయిపోతాం. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు, కుటుంబానికి ఒకరో ఎంతమంది వచ్చి ఉంటారు. మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి మీ ఎక్కువ మహిళలు వచ్చారు, మీ భర్తలకి, మీ పిల్లలకి, మీ ముసలి వాళ్ళకి చెప్పి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని, లేకుంటే మనం అన్యాయం అయిపోతామని ఈ సభాముఖంగా తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అల్లూరు గ్రామ ప్రజలకు నా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు వాసన నామినేషన్ ఇంత ఒంగోలు చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు జరగనంత స్థాయిలో మీరందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి ఒంగోలు అంతా కూడా, ఒంగోలులోని అన్ని వీధులు కూడా జన సమూహంతో నిండిపోయి తన పాదయాత్రలో అడుగు వేస్తూ తనను ముందుకు నడిపిస్తూ ఈరోజు నామినేషన్ వేయించినప్పుడు, అందులో నేను కూడా పాల్గొన్నప్పుడు ప్రజలలో వాసన్నపై, జగనన్నపై ప్రజలకు మీకంతా ఉన్న అభిమానానికి పేరున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఆత్మీయులారా, ఈరోజు ఈ గ్రామానికి వచ్చినప్పుడు వాసన్న మధ్యాహ్నం చెప్పడం జరిగింది, భాస్కర్ ఈరోజు మనం ఎప్పుడు నామినేషన్ వేసిన సాయంత్రం అల్లూరికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ భగవంతుని దర్శించుకొని ప్రజలతో మమేకం కావడం ఆనవాయితీగా వస్తుంది. ఇది మన సాంప్రదాయం, ఒక ఆచారం, ఒక సెంటిమెంట్. ఏ పేరు పెట్టినా నామినేషన్ తర్వాత ప్రారంభించే ఏ కార్యక్రమమైనా కూడా ఈ గ్రామం నుంచే చేయాలి, వెళదామన్నప్పుడు నాకు కూడా సంతోషం వేసింది. చక్కగా భగవంతుని దర్శించుకోవడం జరిగింది. గ్రామంలో మీ అందరి దగ్గర రావడం జరిగింది. ఇంత అభిమానాన్ని, ఇంత ఆత్మీయతను, ఇంత అటాచ్మెంట్ను, ఇంత హక్కును చేర్చుకొని ఆహ్వానించి ఆశీర్వదిస్తున్న మీ కుటుంబంలో ఒక్కడిగా నన్ను కూడా స్వీకరిస్తున్నందుకు సదా మీకు రుణపడి ఉంటాం. తప్పకుండా నేను కూడా మీలాగా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాడిని, క్రమశిక్షణతో పెరిగిన వాడిని, నమ్ముకున్న నాయకత్వంతో విద్యార్థి దశ నుంచి అడుగులు వేసిన వాడిని. ధైర్యంగా ఈ అందరి సమక్షంలో ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఎప్పుడో 1988లో, అంటే నా 16 ఏళ్ళ వయసు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు నన్ను దగ్గరికి తీసుకుని విద్యార్థి నాయకుడిగా ఉంటే మాతో ఉంటావా అని అడగడం, వారి దగ్గర పెట్టుకోవడం జరిగింది. 88లో నా 16 ఏళ్ళు అప్పుడు నా వయసు. ఇప్పుడు 2024 వచ్చింది. 36 సంవత్సరాలుగా వైఎస్ రాజారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 36 సంవత్సరాలుగా ఆ 3 తరాల నాయకులతోనే నడుస్తున్న నా జీవితంలో ఒక్క క్షణం కూడా, గంట కూడా కాదు, ఒక్క క్షణం కూడా వేరే పార్టీ వైపు కానీ, వేరే నాయకత్వం వైపు కానీ నా జీవితంలో నేను చూడలేదు, వెళ్ళలేదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడూ పదవుల కోసమో, పరిశ్రమల కోసమో, ఇంకో దానికోసమో 5 ఏళ్ళకి ఒక్కసారి పార్టీ మారే వ్యక్తిని కాదు. ఇతర నాయకత్వాలు, రకరకాల నాయకత్వాల దగ్గరికి పరిగెత్తే వ్యక్తిని నాకు తెలియదు. నా జీవితంలో 36 సంవత్సరాల్లో ఇంతమంది సమక్షంలో సగర్వంగా చెప్తున్నా. 16 ఏళ్ళ వయసు అప్పుడు మనిషి ఊహ తెలుస్తుంది. అప్పుడు ఆ కుటుంబం దగ్గరికి తీసుకుంటే, 16 ఏళ్ళ వయసులో ఆ కుటుంబం దగ్గరికి తీసుకుంటే ఇప్పుడు 52-53 సంవత్సరం వస్తే 52 సంవత్సరాలు అయితే 36 సంవత్సరాలుగా ఒకే నాయకత్వంలో, ఒకే పార్టీలో, ఒకే వ్యక్తితో నడిచాను. మీతో కూడా ఎప్పటికీ ఈరోజు మీరు ఏదైతే ఇది అభిమానం చూపిస్తున్నారో ఆ నాయకత్వంలో నేను చూసింది
నేర్చుకున్నది నమ్ముకున్న వ్యక్తుల కోసం, నమ్ముకున్న ప్రాంతం కోసం, నమ్ముకున్న ప్రజల కోసం ఎంత దాకైనా వెళ్ళాలి, ఎంత గట్టిగా నిలబడాలి, వాళ్ళలో ఒకరిగా ఉండాలి అని ఆ కుటుంబం దగ్గర నేర్చుకున్నాను. నేను ఎప్పుడు ఇంకా నాకు జగనన్న చెప్పినటువంటి మాట, నువ్వు ఇక్కడ ఆ ప్రజల్లో ఒకటి కావాలి, ఆ ప్రజలతో ఉండాలి, అక్కడ ఉన్న నాయకులు కార్యకర్తల్లో ఒక కుటుంబ సభ్యుడు కావాలని ఆదేశించారు. మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను నా పదవిని వ్యాపారాలకు, పరిశ్రమలకు, స్థాపనకు ఉపయోగించే వ్యక్తిని కాదు. నాకు నిజంగా ఏవి కూడా లేవు. కాబట్టి పూర్తి సమయం మీతో పాటు వాసన నాయకత్వంలో మీ అందరిలో ఒకటిగా నేను కూడా ఉంటానని, మీ కష్ట సుఖాల్లో నేను భాగస్వామిగా ఉంటా, మీ మంచి చెడ్డల్లో నేను ఒకటిగా ఉంటా. గ్రామంలో ఉత్సవం అయినా, ఇంట్లో ఫంక్షన్ అయినా, మీరు పిలిచే ఏ కార్యక్రమం అయినా కూడా నేను మీతో పాటు ఇక్కడే శాశ్వతంగా నివాసం ఏర్పరుచుకుంటున్నా. జగనన్న కూడా నాకు చెప్పినటువంటి ఆదేశం అదే, మీలో ఒకరిగా ఎప్పటికీ ఉంటానని. మీరు ఇంత పెద్ద మనసు చూపించి ఆశీర్వదిస్తున్నందుకు ఖచ్చితంగా రుణం తీర్చుకునేలాగా బాధ్యతగా పనిచేస్తానని కూడా, భయంతో బాధ్యతతో మీరు అప్పగించే పదవిని మీరందరూ శబాస్ అనేలాగా పనిచేస్తానని కూడా సగర్వంగా మీ ద్వారా తెలియజేసుకుంటాను. వాసన్నతో నేను చూశాను, నా కొత్త ఇక్కడ రాకముందు నుంచి కూడా వాసన్నతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే మొత్తం 175 మంది నియోజకవర్గాల్లో 151 మంది మేమందరం గెలవడం జరిగింది. అన్న చాలా సీనియర్. నేను 5 సంవత్సరాలు అన్నతో పాటు కలిసి ట్రావెల్ చేశాను, శాసనసభ్యుడిగా అన్నతో పాటు. 151 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 175 మంది ఇన్ఛార్జీలతో పాటు ఉంటే, ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఫస్ట్ చెప్పే మాట, నాకు ప్రయోజనం ఏంటి, నాకు లబ్ధి ఉంటుంది, నేనంటే లైఫ్లో ఆర్థికంగా వ్యాపారంలో సక్సెస్ అవ్వాలని ముఖ్యమంత్రి అడిగే వాళ్ళని చాలామందిని చూశాను. ఒకే ఒక వ్యక్తి ప్రజల కోసం ముఖ్యమంత్రితో గొడవ పడడం, ముఖ్యమంత్రితో ఆర్గ్యుమెంట్ చేయడం, నువ్వు ఈ పని చేస్తే తప్ప నేను వెళ్ళను అని ప్రజల కోసం పోరాటం చేసి, నిజంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారితో ఆయనకున్న సాన్నిహిత్యం, ముఖ్యమంత్రి గారితో ఆయనకున్న బంధుత్వం, ముఖ్యమంత్రి గారితో అంతకన్నా మించి ఆయనకున్నటువంటి ఆయన మీద అభిమానం. ఆయన నిజంగా ఆర్థికంగా ఎదగాలనుకుంటే ముఖ్యమంత్రి గారిని కరెక్ట్ సొంత పనుల కోసం, సొంత ప్రయోజనం కోసం వాడుకొని ఉంటే ఈరోజు ఒక పెద్ద ధనవంతుడు అయి ఉంటాడు. ఒక సామాన్యుడిగా అయితే, ఆర్థికంగా ఏమి లేని వ్యక్తిగా అయితే మీ దగ్గర ఉండు. కానీ ముఖ్యమంత్రి నేను ఎప్పుడు కలిసినా కూడా తను చెప్పేటటువంటి మాట ఒకటే ఒక మాట, నాకు ఇంటి పట్టాలు ఏం చేసావు, ఆ డ్రైనేజ్ సమస్య ఏం చేసావు, వాటర్ సమస్య ఏం చేసావు, వీళ్ళు 4 పదవులు ఇవ్వాలనుకున్నా వాళ్ళకి ఎందుకు 4 పదవులు ఇవ్వాలా, మా నాయకుల కార్యకర్తలకు 4 పోస్టులు ఇవ్వాలా, ఇంకా రాలేదు, కలెక్టర్ గారికి పనులు చెప్తే చేయలేదు, చేస్తే కానీ నేను ఒప్పుకోను. నేను చెప్తున్నా, ఒకటి 25,000 ఇండ్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మొత్తం నేను సీఎంలు 2 నెలలు పనిచేశాను. ఎమ్మెల్యేగా ఉండి ముఖ్యమంత్రి గారు పిలిచి నువ్వు నాతో పాటు ఉంటావని సీఎంఓలో పెట్టుకున్నప్పుడు సీఎం గారితోనే 2 సంవత్సరాలు పూర్తిగా ఉంది. సీఎం గారి దగ్గర ఉన్నప్పుడు ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి మంత్రిని, ప్రతి అధికారిని చూశాను. వాసన్న సుమారుగా 25,000 మంది పట్టాలు ఇవ్వాలా, ఇన్ని 100 కోట్ల రూపాయలు ఇవ్వాలన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అడిగినటువంటి మాట, అన్న అసలు మొత్తం రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాలు నాకు ఉన్నాయన్న, ఒక ఒంగోలు కాదు నాకు, నువ్వు అర్థం చేసుకోనంటే తను చెప్పినటువంటి మాట ఏం తెలుసా, ఒంగోలుకి 25,000 మందికి పట్టాలు ఇవ్వాలి అంటే ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడితే తప్ప ఆ రైతుల భూములు ప్రజలకు రావు. ఆ రైతులు భూములు ప్రజలకు వచ్చి ప్రజలందరికీ స్థలాలు అప్పగించేంత వరకు నేను వెళ్ళను. నువ్వు వెళ్ళమంటే నేను ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయను. నువ్వు ఇవ్వకపోతే చెప్పాడంటే చేస్తాడంటే, చెప్పాడంటే మీరు ఇవ్వకపోతే మీరు కానీ 25,000 పట్టాలు నా ఒంగోలు ప్రజలకు ఇవ్వకపోతే నేను ఎమ్మెల్యేగా ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయను. ఎవరైనా పోటీ పెట్టుకో, 25,000 మంది పేద ప్రజలకు పట్టాలు ఇస్తే నేను పోతానని. అంటే నేను ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయని వ్యక్తి ఏం చెప్తానంటే, నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను పోటీ చేయను అంటాడు, లేదా నాకు ఈ పరిశ్రమ ఇవ్వకపోతే పోటీ చేయను అంటాడు, నాకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వకపోతే పోటీ. చాలామందిని చూసుంటాం. కానీ నా ప్రజలకు న్యాయం జరగకపోతే నేను పోటీ చేయను అని చెప్పినటువంటి ఏకైక ఎమ్మెల్యే నా జీవితంలో నేను చూసింది ఒక వాసన ఒకడే అని కూడా గర్వంగా మీకు తెలియజేసుకుంటున్నా. తప్పకుండా వాసన లాంటి నాయకత్వంలో అందులో అన్న చెప్తున్నాడు, అన్న డిసైడ్ చేసుకున్నాడు. ఈరోజు నేను మొన్న కూడా చూసా, 75-80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా
80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారు ఏమడుగుతున్నారంటే, సార్ నాకు జస్ట్ నిలబడలేరు, వచ్చి సార్ నాకు 79 సంవత్సరాలు వచ్చింది సార్, ఒక్క అవకాశం ఇవ్వండి, 5 ఏళ్ళు రిటైర్డ్ అయిపోతాను అంటున్నారు. 80 ఏళ్ళు వచ్చినా కూడా నాకు ఒక్క అవకాశం ఎమ్మెల్యే కట్టుంటే తను 60 సంవత్సరాల పైన సుమారుగా ఉండొచ్చు, 62 సంవత్సరాలు. ఈ వయసులో ఇంకా నేను ఒక్కసారి పోటీ చేసి ఇంక ఒంగోలు ప్రజల్లో ఉండిపోతాను, నేను ఇంక రిటైర్డ్ అయిపోతానని చెప్పిన ఏకైక వ్యక్తి కూడా అన్నొకడే ఆ వయసులో. ఎందుకంటే చనిపోయేంత వరకు ఏదో పదవి కావాలనుకున్న వాళ్ళు చూసాం కానీ, కాబట్టి అన్నకు ఒక కసి ఉంది. ఏమంటే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పదవి విరమణ పొంది మీలో ఒకడిగా ఉండాలి సామాన్యుడిగా కోరుకుంది. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? నేను ప్రత్యక్ష సాక్షి. నువ్వు ఒంగోలు నుంచి అసెంబ్లీకి గెలిచిన విజయవాడరా, సేమ్ ఇదే మాట. ఒంగోలులో అసెంబ్లీలో మంచి మెజారిటీతో నువ్వు గెలిచి విజయవాడకి రా, విజయవాడలో నిన్ను మంచిగా మంత్రిని చేసి ఒంగోలుకి పంపిస్తారని చెప్పారు. ఎవరైనా ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యేగా ఉంటారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో హామీ ఇచ్చింది ఒకే ఒక వాసనకు ఒక్కడికే ఈ రాష్ట్ర ఎమ్మెల్యే అందరిలో ఇచ్చింది. ఏమని ఇచ్చాడంటే, మీరు ఒంగోలు, మేము చెప్తాను, మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వాసనని ఎమ్మెల్యేగా గౌరవపదంగా గెలిపించి మంచి మెజార్టీతో విజయవాడకి పంపండి. పంపిన 4వ రోజు 5వ రోజు మంత్రిగా మీ ముందరకు వచ్చి ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాడు. ఇది నిజం, ఇది ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి మరింత జరగాలి అంటే చిన్న వైషమ్యాలు, భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు ఎప్పటిది ఉమ్మడి కుటుంబం ఉంటుందో, ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ కూడా ఎప్పుడూ ఉంటాయి. చిన్న కుటుంబం అది ఏమి ఉండవు. కానీ మనది ఉమ్మడి కుటుంబం, తెలుగుదేశం చిన్న కుటుంబం. ఇంత ఉమ్మడి కుటుంబం కాబట్టి చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఇవన్నీ అక్కడ దాకే. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, సర్పంచ్ ఎన్నికలు. అప్పుడు ఎవరికి ఎంత బలం ఉంటే ఆ పంచాయతీలో వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం నిరూపించుకోవచ్చు. కానీ ఇది సాధారణ ఎన్నికలు, జగనన్నని ముఖ్యమంత్రిని చేసే ఎన్నికలు, వాసన్ని మంత్రిగా తెచ్చుకునే ఎన్నికలు. కాబట్టి అందరం కలిసి మన పార్టీని పూర్తి స్థాయిలో ఒక్క తాటిపై నడిచి గెలిపించుకోవాల్సిందిగా మీకు అందరూ కూడా మనసారా విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రాన్ని చాలామంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ప్రతి ముఖ్యమంత్రికి కొడుకున్నాడు. కొందరు ముఖ్యమంత్రులకైతే 1 డజన్ మంది పిల్లలు ఉన్నారు. ఒకరిద్దరికి అది రాష్ట్రాన్ని పరిపాలించడంలో 1 డజన్ మంది పిల్లలు పుట్టారు. కానీ రాజశేఖర రెడ్డి గారికి ఒకే ఒక కొడుకు పుట్టాడు. తన తండ్రి చనిపోయాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత గతంలో పాలించిన ముఖ్యమంత్రి కొడుకులందరూ తండ్రి ఆస్తికి వారసులయ్యారు, అంతస్తులకు వారసులయ్యారు, తండ్రి ఇచ్చిన పదవులకు వారసులయ్యారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తన తండ్రి ఆశయాలు నెరవేర్చడం కోసం, తన తండ్రి చేయాలనుకున్న ప్రతి మంచి పనిని ప్రజలకు అందించడం కోసం, తన తండ్రి పేరు చిరస్థాయిగా ఈ భూమి ఉన్నంతకాలం నిలబెట్టడం కోసం ఒక కొడుకు పడిన కష్టం మీరే సాక్ష్యం. 16 నెలలు జైల్లో పెడితే భరించాడు. 18 నెలలు ఓదార్పు యాత్ర చేశాడు. 18 నెలలు పాదయాత్ర చేశాడు. ప్రజలతోనే ఉన్నాడు. గాలి లేదు, ధూళి లేదు, దుమ్ము లేదు, ఎండ లేదు, వాన లేదు. ప్రజలతో 5 సంవత్సరాలు తిరిగాడు. ప్రజల కష్టాలు విన్నాడు, చూశాడు, పరిపాలన ప్రారంభించాడు. వృద్ధులకు న్యాయం చేశాడు, వితంతులకు న్యాయం చేశాడు, రైతులకు న్యాయం చేశాడు, మహిళలకు న్యాయం చేశాడు, విద్యార్థులకు ఉన్నత విద్యను, కార్పొరేట్ విద్యను అందిస్తున్నాడు. పుట్టిన బిడ్డ నుంచి చివరి దశలో ఉన్న ముసలోళ్ళ వరకు అందరికీ కూడా మేలు చేస్తూ ఈరోజు రాజశేఖర్ గారి పేరు పలానా ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని తన తండ్రి పేరు నిలిచిపోయేలా పరిపాలన చేస్తున్న జగనన్న చూసిన తర్వాత, ఈ పరిపాలన రావడం ముందు ఒక తండ్రి కోసం కొడుకు పడిన కష్టం, ఒక కొడుకు చేసిన త్యాగం, ఒక కొడుకు పడిన ఇబ్బందులు, ఇవన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తల్లి ప్రతి తండ్రి అనుకుంటారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లి ప్రతి తండ్రి అనుకుంటారు, కొడుకంటూ ఒక తండ్రి కోసం కొడుకు పడిన కష్టం చూసిన తర్వాత కొడుకుంటూ ఒక్కడ పుట్టిన జగన్మోహన్ గారు లాంటి కొడుకే మాకు పుట్టాలి అని, అలాంటి కొడుకే కావాలి. అలాంటి కొడుకు ఈరోజు ఒక కసితో ఈ ప్రజలకు మేలు చేయాలని ప్రయత్నిస్తున్న జగన్ లాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలి. ఈరోజు తనకి ఎవరు కూడా లేదు. నిజే చెప్పండి, తను చెప్తున్న 2 పదాలు చెప్తాడు. నాకు పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, నాకు వీళ్ళు తప్ప నాకు ఎవ్వరూ లేరని చెప్తుంటారు.
కానీ ఒక్కడ జనం మధ్యకు వస్తున్నాడు. అందరూ కలిసి ఒకటిగా వస్తున్నారు. అందరూ కలిసి ఒకటిగా వస్తుంటే తనకున్న ధైర్యం మీరే ఆయన కూడా ప్రజలే ఆయన కూడా మనం గమనించాలి. మీరు ఒక్కసారి ఆలోచించండి. తన నోట్లో నుంచి ఒక మాట వచ్చింది అంటే అది అమలై తీరుతుంది. ఆమె ఇచ్చాడంటే అమలవుతుంది. మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడతారు. ఇంతమంది వాలంటీర్ల గురించి అడిగారు. ఇది టాపిక్ వచ్చింది అన్నతో మాట్లాడుతున్నప్పుడు. చంద్రబాబు నాయుడు ఏమన్నారు వాలంటీర్ల గురించి? ఎవరి వాలంటీర్లు గోని సంచి మోసే వల్ల గోని సంచులో అది ఉద్యోగం పనికిమాలిన ఉద్యోగం అన్నాడు. తర్వాత అన్నాడు ఇంట్లో ఆడపిల్లలపై తలుపు కొట్టేవాళ్ళు అన్నాడు. ఇంకోటి తీవ్రవాదులు అన్నాడు. ఇంకోటి జిహాదులు అన్నాడు. ఇన్ని మాటలు ఏ నోటితో అయితే ఆ బిడ్డలు తిట్టాడో అదే బిడ్డలు కరోనా వచ్చినప్పుడు ఇన్ని వేల లక్షల మంది ప్రజల్లో కరోనా నుంచి కాపాడడంలో వాలంటీర్లు ఎంత కష్టపడ్డారో మనకంతా కూడా తెలుసు. ఈరోజు తెల్లారితే పింఛన్ ఇవ్వాలన్నా రేషన్ ఇవ్వాలన్నా ఆ పిల్లలు కష్టపడుతున్నారు. అంత కష్టపడుతున్న పిల్లల్ని ఎన్ని రకాల మాటల నాలుగుతో చంద్రబాబు గారు మాట్లాడినారు. చివరికి వాలంటీర్లు అందరూ చెప్పి ఇట్లా చేతులు పిడికిలు బిగించారు. నువ్వు ఇన్ని మాట్లాడావు, విన్నావు, మా అవకాశం వచ్చింది, నీ కథ చూస్తావు అనుకున్నారు. వెంటనే అర్థమైంది. నాలుగు మడత పెట్టాడు. వాలంటీర్లో దైవాంశ సంభూతులు అంటున్నాడు. వాలంటీర్ లేకపోతే లేదంటున్నాడు. 5,000 నుంచి 10,000 జీతం ఇస్తానంటున్నాడు. సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం ఇస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. అదే నాటితో గోని సంచులు మోసే ఉద్యోగం పనికిమాలిన ఉద్యోగం ఉన్నటువంటి వ్యక్తి కరెక్ట్గా ఎన్నికలు వచ్చేటప్పటికి ఆకాశానికి ఎత్తున్నాడు. ఒక మనిషి అనేవాడు అలా మాట్లాడతాడా? ఒక్కసారి ఆలోచించాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు నోట్లో మాట వచ్చిందంటే ఆ మాట మీద నిలబడతాడు. అందుకే మనం గర్వపడాలి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచి, నేను ఎంపీటీసీ, నేను పార్టీ పదవిలో ఉన్న వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నేను ఒక కార్యకర్తనని ఇట్లా కాళ్ళు రగరేసుకుని చెప్పుకుంటాం. ఎందుకంటే మాట మీద నిలబడే నాయకుడు దగ్గర మేము పనిచేస్తున్నామని. మీ ద్వారా తెలుగుదేశం వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు, ఒక కార్యకర్తకి ధైర్యం వచ్చి ధైర్యంగా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు లాంటి మాట మీద నిలబడే వ్యక్తి దగ్గర నేను పనిచేస్తున్నానని చెప్పి ఒక కార్యకర్త చెప్తే మేము దేనికైనా సిద్ధం. మనం చెప్పగలుగుతాం. ఈరోజు మాట మీద నిలబడే నాయకుడి దగ్గర మేము పనిచేస్తున్నామని. ఇట్లాంటి నాయకత్వంలో మనందరూ పనిచేస్తున్నందుకు గర్వపడాలి. అలా నాయకత్వాన్ని కాపాడుకోవాలి. అలాంటి నాయకత్వం ముందు నిలబడలేక ఈరోజు అతన్ని తన తాతని ఎలా చనిపోయాడో మీకు తెలుసు, తన తండ్రి ఎలా చనిపోయాడో తెలుసు. తన మీద దాడులు జరుగుతున్నాయి. జగనన్నని కాపాడుకోవడంలో మనం అందరం కూడా ముందుండాలని, జగనన్నని రక్షించుకోవడంలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని, రేపు జగనన్న ముఖ్యమంత్రిని చేయడంలో మనం అందరం కూడా ఒక తాటిపై నిలబడి పనిచేయాలని నేను ఖచ్చితంగా కష్టపడి వచ్చిన వాడిని, కార్యకర్త కష్టాలు చూసి వచ్చిన వాడిని. నేను బాధ్యతతో భయంతో మీ కుటుంబంలో ఒకటిగా మీరందరూ శబాస్ అనేలాగా మీలో ఒకటిగా ఒక సామాన్యుడిగా మీతో కలిసి ఉంటానని మరొకసారి విన్నవిస్తూ నమస్కరిస్తూ సార్. ఇక్కడ వచ్చినటువంటి అల్లూరు గ్రామ సోదరులకు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆనవాయితీగా వస్తున్నటువంటి 99 నుంచి కూడా నేను అసెంబ్లీలో పోటీ చేసినప్పటి నుంచి కూడా మొట్టమొదటిసారిగా నామినేషన్ వేసిన సాయంత్రం ప్రతిసారి కూడా అల్లూరు గ్రామంలో అడుగుపెట్టి మీ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఎలక్షన్లు క్యాంపెయిన్ చేయడం జరిగిందని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదంతో 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాం. ఈరోజు గతంలో ఎంపీగా మామూలు శ్రీనివాసరావు ఉండేవాళ్ళు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గతంలో ఆయన 2 సార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు. అలాగే తర్వాత ముఖ్యమంత్రి గారు ఈయన సఫరాలజిస్టు, అంటే పార్టీ ఎలా నడపాలి మరి ఎలా చేయాలి అనేది బాగా తెలిసిన వ్యక్తి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నువ్వు అక్కడ ఎమ్మెల్యేగా ఈసారి వద్దు మీ అబ్బాయిని పెట్టుకో, మరి సీఎం ఆఫీస్లో పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఎలా నడపాలో నువ్వే దగ్గర నుండి చూసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు చెవిరెడ్డి గారిని సీఎం ఆఫీస్లో పెట్టడం జరిగింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు లాస్ట్లో చెవిరెడ్డి గారు అయితే ఢిల్లీలో ఇవన్నీ కూడా
ఫండ్స్ తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా మనకి అనుసంధానంగా ఉంటారు అని చెప్పి ఉద్దేశంతో ఎంపీగా పంపిస్తే బాగుంటుందని చేవిరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా ఒంగోలులో పెట్టమంటే, ఒంగోలు అంటే వైఎస్ఆర్ పార్టీకి కంచుకోట ఎంపీ అనేది మీ అందరికీ తెలుసు. అందుకని చేవిరెడ్డి గారిని మరి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మిమ్మల్ని అందరూ కూడా నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, నాకు అల్లూరు గ్రామంలో ఎన్ని ఓట్లు వచ్చాయో ఆయనకి అన్ని ఓట్లు రావాలి అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకవేళ 2-3 ఓట్లు ఎక్కువ వచ్చినా నేను ఫీల్ కాను, తక్కువ వస్తే ఫీల్ అవుతాను. కాబట్టి అందరూ కూడా మరి మీ అందరూ తెలుసు, అల్లూరు గ్రామంలో అప్పుడు ఎప్పుడు కూడా మొదటిసారి మీటింగ్కి వస్తావు, మాకేంది స్పెషల్ అని చెప్పి విఆర్సీ రెడ్డి గారు అడగటం, దత్తత తీసుకోవాలి గ్రామం అని చెప్పడం జరిగింది. దానికని చెప్పి ఏది వచ్చినా కూడా ముందర అల్లూరుకి వచ్చి గొడవ చేసి తీసుకుంటాం. మరి సిమెంట్ రోడ్లు మండలాలు 10 కోట్లు వస్తే ఒక అల్లూరికే 3 కోట్లు, 10 కోట్లు కాలువలకు వస్తే ఒక అల్లూరికే 3 కోట్లు. అట్లా అన్నీ కూడా ఎమ్మె పెట్టుకొని పనులు చేసుకోవడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీ అందరికి తెలుసు, మరి ఈ మధ్యకాలంలో కరెంటు విషయంలో కానీ మరి అన్నీ చాలా పరిష్కారం చేసాం. ఈరోజు కొత్తపట్టు మండలంలో మోటుమాల్లో అయితే ఎప్పటి నుంచో పరిష్కారం, కానీ మన ఉప్పు కొట్టాలని పరిష్కారం చేయటం, వాళ్ళ రైతులకు కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి అలాగే కరెంటు స్తంభాలు పాతబడిపోయినాయి, సముద్ర తీర ప్రాంతం కాబట్టి 20 కోట్లతోటి ప్రతి ఊరికి కూడా స్తంభాలు, వైర్లు మార్చి స్తంభాలు వేయటం కూడా జరిగింది. మరి సముద్ర తీర ప్రాంతంలో కూడా తెలియజేసుకుంటాం 20 కోట్లతోటి. ఇలా మరి అల్లూరులో కూడా అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేశాం. ఒకే ఒక సమస్య ఉంది, ఇంకా మంచినీటి సమస్య. మీరు మీ యొక్క అభిమానంతో చివరిసారిగా పోటీ చేస్తా ఉన్నా, మంచి మెజార్టీ ఇస్తారు కదా, మీ అభిమానంతో గెలిస్తే తప్పకుండా మీరు రుణం తెచ్చుకుంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటైతే చెప్తా ఉన్నా, ఎలక్షన్ ముందర నామినేషన్కి మొదటిసారి వస్తున్నాం ఇక్కడికి. ఈసారి గెలిచిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ కూడా అల్లూరులో జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరితో కలిసి భోజనం చేసుకొని ఇక్కడే అల్లూరులో ఫస్ట్ మీటింగ్ జరుపుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు, 5 సార్లు గెలిచినా కూడా అంటే అల్లూరులో అంటే ఎవరి అంటే అంతా మన వాళ్ళు ఉన్నారు, ఎక్కడంటే ఇబ్బంది పెట్టింది లేదు. సో ఒంగోలులో కూడా ఎవరిని కూడా 5 సార్లు కూడా నా మీద వ్యతిరేకం చేసిన వాళ్ళ మీద కూడా కక్ష తీసుకోవటం కానీ ఎప్పుడు కూడా జరగల. ఇన్ని చేస్తూ ఉన్నాయి. లాస్ట్ టైం మీకు గమనించారు, పోయిన 5 సంవత్సరాల క్రితం చంద్రబాబుకు సంబంధించినటువంటి సామాజిక వర్గం కమ్మపాలెం, అదిగో మనం చెప్తున్నారు, మరి అక్కడ ఆఫీస్ అని చెప్పి దానికి పోతే దానికి పోలీసులు అడ్డం పెట్టి వాళ్ళు మమ్మల్ని రానికుండా చేశారు. అప్పుడు అడ్డం పడ్డారు. సరే అయిపోయింది, మనకు అయిపోయింది ఆ గొడవ, గవర్నమెంట్ వచ్చింది. కానీ ఏ ఒక్క కమ్మ సామాజిక సంబంధించిన వాళ్ళ మీద నేను అసలు కక్ష కూడా తెచ్చుకోవాలా, ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టాల. మొన్న ముఖ్యమంత్రి గారు సిద్ధం సభలో నన్ను పరిచయం చేస్తూ వాసనని గెలిపించండి, ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలో అతి సౌమ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాసు అన్నాడు. సరే అయ్యా, నువ్వు సౌమ్యుడు పెద్ద అని చెప్పాడు, బాగానే ఉంది, సౌమ్యంగానే ఉన్నాం. మొన్న ప్రచారానికి మా కోడలు ప్రచారానికి పోతే మళ్ళీ అదే సామాజిక వర్గం వాళ్ళు ఎంత న్యూసెన్స్ చేశారంటే, ఎంత గొడవ చేశారంటే, అక్కడ పోయి ఓట్లు అడుగుతుంటే తలుపులేశారు.
సరే తలుపులు వేశారు, మీకు ఇష్టం లేదు పోనీ. పక్కింటికి పోతుంటే అక్కడ కూడా బాగకూడదంట. అక్కడ వేరే సామాజిక వర్గాలు ఉంటే వాళ్ళ ఇంటికి కూడా పోకూడదని చెప్పి గొడవ చేస్తారు. సరే ఎందుకులే అని చెప్పి ఆ అపార్ట్మెంట్ నుంచి కిందకు వచ్చేసింది. అక్కడ వాలంటీర్ ఉంది. అక్కడ పాపం ఆ వాలంటీర్ కడుపుతూ ఉంది. ఆ వాలంటీర్ని పట్టుకొని అసలు నువ్వు వాలంటీర్ అయ్యి ఉండి నువ్వు ప్రచారం కిందకు వచ్చావంటే ఆ వాలంటీర్ ఆల్రెడీ రిజైన్ చేసింది, పార్టీ కోసం పనిచేస్తుంది. ఆ వాలంటీర్ని కడుపులో ప్రెగ్నెంట్ అయినా కూడా నెట్టేయటం, కింద పడేయడం జరిగింది. సరే కిందకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వచ్చి ఏడుస్తా మా కోడల దగ్గరికి వస్తే, అదేంటి మనం మర్యాదగా కిందకు వచ్చేసాం కదా, వాళ్ళకి ఇష్టం లేకపోతే మనకి ఎందుకు వచ్చాం కదా, మళ్ళీ మీరు నిన్ను నెట్టడం ఎందుకోనని చెప్పంటే మళ్ళీ మా కోడలు పైకి పోయి అక్కడే వాళ్ళ ఇంటి దగ్గర పోయి అమ్మ మా వాళ్ళు మా తప్పు ఏమైనా ఉంటే క్షమించండి అని కూడా చెప్పింది, అడిగింది. దానికి వాళ్ళు అది మరీ ఆసరా తీసుకొని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చేయటం జరిగింది. నాకు తెలిసింది, నాకు ఫోన్ వచ్చింది, నేను అక్కడే ఉన్నా, ఒంగోలుతో ఉన్నా, నేను పోయాను అక్కడికి. పోతే మా కోడలు మామయ్య వద్దు పోనీ వాళ్ళే వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దామని చెప్పి అంటే నేను మా వాళ్ళు గొడవ చేయబోతుంటే నేను కూడా సర్దుకొని వచ్చేసాం. ఈ ప్రెగ్నెంట్ అమ్మాయి హాస్పిటల్లో ఉంటే పరామర్శించడానికి పోయాం. అంతా పరామర్శించి వచ్చి ఇంటికి వచ్చాం. ఈ లోపల వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఈ దామచర్ల జనార్దన్ ఈయన ఒక గూండా కావాలి, ఆయన మనుషులు వేసుకొచ్చి ఎస్పీ ఆఫీస్ గురించి ధర్నా చేశాడు. అక్కడ ఎంపీ గారు మరి అందరు కూడా కలిసి ధర్నా చేశాడు. అక్కడ ధర్నా చేసిన తర్వాత అక్కడేం మాట్లాడతాడు, మా వాళ్ళ మీద గొడవ చేశారు, చర్యలు తీసుకోకపోతే ఇంటికి పోయి కొడతామని అన్నాడు. అంటే ఈయన ఇంటికి పోయి ఇంటి ఇళ్ళకి వచ్చి కొడుతుంటే మేము గాజులు వేసుకొని ఉంటాం ఇక్కడ, మాకేం చేత కాదు. సరే ఆ మాట మాట్లాడు. మళ్ళీ తర్వాత మేము హాస్పిటల్ పోయి వాళ్ళు పరామర్శించుకొని ఇంటికి పోయిన తర్వాత వీళ్ళందరూ 200 మంది హాస్పిటల్కి పోయి వాళ్ళకు అతనికి మనిషికి ఒక దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలింది అది కుట్లు వేసుకోవచ్చు కదా ప్రశాంతంగా. అక్కడ పోయి మన దెబ్బ తగిలిన ఉన్నాయి వాళ్ళని బట్టి మీరు బయటికి రాను నిజాడులారా మీ సంగతి తెలుస్తాం, ఆ ప్రెగ్నెంట్ అమ్మాయిని నీ అంతు దురుస్తామే బూతులు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టాం. ఇందులోకి వాళ్ళు ఫోన్ చేశారు, సార్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ అని. ఆ దెబ్బకి నేనేం చేయాలి చెప్పండి, ఇంకా సౌమ్యంగా ఉండాలా చెప్పండి. పోయాము హాస్పిటల్కి, సౌమ్యంగా లేదు కాబట్టి హాస్పిటల్కి పోయేటికి మన కార్యకర్తలు రక్షించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కదా. పోయాను అంతే, భయపడి వాళ్ళు వెళ్ళిపోయారు, భయపడారు. కానీ ఆ రోజు మట్టికి మన కార్యకర్తలు, నేను హాస్పిటల్లో పోతే 5 నిమిషాల్లో టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు 2000 మంది వచ్చి హాస్పిటల్ చుట్టూ పుట్టారు. కానీ మీ గొడవ ఏమి ఆ రోజు అతను తలుపేసుకున్నారు లోపల. మేము తెలుసుకుంటే ఆ రోజు గొడవ జరిగాయి. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మంచిని కూడా హద్దు ఉంటుంది దేనికైనా ఎప్పుడు కూడా. అందుకనే నాకు ఈ రాజకీయాలు, ఇట్లాంటి రాజకీయాలు, ఈ చెత్త రాజకీయాలు అయిపోయినాయి ఇప్పుడు. ఈ మధ్య వరస్ట్గా తయారైనాయి. ఒక మంచి లేదు, ఒక ప్రజాస్వామ్యంలో ఓట్లు అడిగే హక్కు కూడా లేకుండా చేస్తూ ఉన్నారు వీళ్ళు. అలాంటి పరిస్థితిలో ఎందుకు నాయన మనకి రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నా. కానీ ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తే ఊరుకునే పని లేదు. వైఎస్ఆర్ కార్యకర్తల మీద చెయ్యి పడితే ఆ చెయ్యి ఉండదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అట్లాంటి మనిషి చెప్తా ఉన్నాం, ఒకటే చెప్తా ఉన్నాం, మనం మంచిగా ఓట్లు అడుగుదాం, మంచిగా తెచ్చుకుందాం. వాళ్ళు కూడా నేను చెప్తా ఉన్నా, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు అడగండి, తెచ్చుకోండి. అంతేగాని ఇష్టం ఉంటే ఓట్లు వేయండి, లేకపోతే మానేయండి. అంతేగాని దౌర్జన్యాలు చేసేదానికి, బూతులు తిట్టేదానికి, మా కుటుంబం మీదగా మాట్లాడుతుంటే నేను ఊరుకోముంటే ఇంకా మా వాళ్ళు బయట వాళ్ళు అంటారు, మన కార్యకర్తలు అంటారు. అప్పటికే అన్నారు, ఏందన్నా నువ్వు మరీ ఇంత ఇది నువ్వు చేతకడమన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను మంచిగా పోతే ఆ రకంగా ఉంది పరిస్థితి. మంచిగా
ఎలక్షన్ చేసుకుందాం. మీ అందరి దయతోటి మరి రేపు ఎలక్షన్స్లో సిక్సర్ కొట్టిస్తే నా చేత ఆరోసారి గెలిపిస్తే మీ రుణం నేను తెచ్చుకుంటా. ముఖ్యంగా మంచినీటి సమస్య అనేది అల్లూరు గ్రామానికి ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీ అందరు కూడా ఈ రకంగా చేస్తున్నటువంటి తెలుగుదేశం మీద మనం అన్నిటి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. సిద్ధంగా ఉందామా? సిద్ధంగా ఉందామా? వెనకోలెత్తట్లా. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటే కానీ మనం అందరం కూడా సంతోషంగా ఉన్నాం. పేద బడుగు వర్గాలు, పేద వర్గాలన్నీ కూడా సంతోషంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి కావాల్సిందే అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీరు చూశారు, మొన్న ఎలక్షన్ కోర్టు రాగానే కేసేశారు. ముసలి వాళ్ళకి వాలంటీర్ పెన్షన్ ఇవ్వకూడదంట. పొద్దునే లేచి తలుపు తట్టి పెన్షన్ ఇస్తుంటే ముసలి వాళ్ళకి పెన్షన్ ఇవ్వకూడదు వాలంటీర్లను పెట్టాడు. దానివల్ల ముసలి వాళ్ళంతా కూడా పాపం సచివాలయం దగ్గర పోయి అక్కడ పోయి ఆఫీసులు పోయి తిరగలేక ఈ రాష్ట్రంలో 33 మందిని ఆ వాలంటీర్లు మన ముసలి వాళ్ళని పట్టున పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎండకి 33 మంది చనిపోయారు ఈ రాష్ట్రంలో. మళ్ళా వాలంటీర్లు వచ్చి మీ ఇంటి తలుపు తట్టి పెన్షన్లు ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి టైం అయిపోయింది అంటున్నారు. ఇంకా మాట్లాడాలనుకున్నా మళ్ళీ ఎలక్షన్ కూడా మనందరి మీద కేసులు పెడతారు. కాబట్టి మీరందరూ కూడా దయతోటి మీ ఆశీర్వాదంతో మళ్ళీ గెలిపిస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీ ఇద్దరం మాట ఇస్తున్నాం. మొట్టమొదటి మీటింగ్ ఇక్కడ అల్లూరులోనే జరుగుతుంది. మాటలో మాట ఇవ్వాలా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా కూడా మీకు గెలిచిన తర్వాత మీ గ్రామంకి వచ్చి మీ ఆశీర్వాదం తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ